హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్‌గా పూర్ణం కర్జికాయలనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఎవరికైనా సరే భక్షాలు చేయడం రాని వాళ్ళు ఇలా పూర్ణం కర్జికాయలు చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారండి. మా ఊరు సైడ్ అయితే ఆంధ్రాలో రాయలసీమ సైడ్ అయితే ఏ పండగ వచ్చినా సరే భక్షాలు, అలాగే ఈ పూర్ణం కర్జికాయలు ఇంకా బెల్లము బియ్యంతో చేసిన పరమాన్నాన్ని పెడుతూ ఉంటారండి. వాళ్ళ వీలుని బట్టి చేసి పెడుతూ ఉంటారనమాట. అక్కడ వాళ్ళ నమ్మకం ఏంటి అంటే శనగపప్పు, బెల్లంతో చేసిన స్వీట్ పెట్టాలి ఏ శుభకార్యంకైనా అని వాళ్ళు నమ్ముతారు. సో ఇక లేట్ చేయకుండా ఈ కర్జికాయలని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దానికోసం నేను ఇక్కడ ఈ చిన్న టీ గ్లాస్ తోటి ఉదయమే శనగపప్పు అనేది నానబెట్టుకున్నాను అండి. నానబెట్టుకునే టైం ఉంటే నానబెట్టుకోండి. టైం లేకపోతే నేను ఒక టిప్ కూడా చెప్తానన్నమాట. నాకు టైం ఉండి ఇక్కడ నానబెట్టుకున్నాను. ఉదయమే నానబెట్టేసానన్నమాట. ఉదయం చేసుకుంటే రాత్రి నానబెట్టుకుంటే సరిపోతుంది. పప్పు అనేది మెత్తగా త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ శనగపప్పునంతా కూడా ఆ కుక్కర్లోకి తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుందండి. నాకు కొంచెం చారు కావాలన్నట్టుగా నేను 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసానన్నమాట. ఒకవేళ మీరు పప్పుని నానబెట్టుకునే టైం లేకపోతే నానబెట్టుకోకపోతే ఇక్కడ టిప్ చెప్తానండి. అలాగే ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల పూర్ణం అనేది మంచి కలర్ వస్తుందన్నమాట. సో నానబెట్టుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కాస్త హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకున్నామంటే పప్పు త్వరగా ఉడికిపోతుందండి. నేను ఇక్కడ కేవలం 2 డ్రాప్స్ వేసాను కదా, మీకు చూపించడం కోసం 2 డ్రాప్స్ వేసానన్నమాట. తర్వాత మూత పెట్టుకొని జస్ట్ 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మీరు పప్పు నానబెట్టుకుంటే 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎవరైతే పప్పు నానబెట్టుకోలేదో వాళ్ళు కొంచెం నూనె వేసి 3-4 విజిల్స్ పెట్టుకోండి. మీ కుక్కర్ని బట్టి విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు నేను 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి లోపల ఉన్న ప్రెషర్ అంతా తీసేసి చూపిస్తున్నాను. చూడండి, పప్పు అనేది ఈ విధంగా ఉడికితే సరిపోతుందన్నమాట. నాకైతే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పునంతటిని కూడా ఒక గిన్నెలోకి ఇలాంటి స్ట్రైనర్ పెట్టుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా వడకట్టుకోవాలన్నమాట. ఇలా పప్పు అంతా కూడా స్ట్రైనర్లోకి వేసేసుకొని ఇలా స్పూన్తో కొంచెం అలా కలిపాము అంటే త్వరగా చల్లారిపోతుంది. ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి అండి. వేడి మీదనే మనం మిక్సీ పట్టుకున్నామంటే బెల్లం వేసిన తర్వాత లూజ్ అవుతుందన్నమాట. కాస్త చల్లారిన తర్వాత అయితేనే మంచిగా వస్తుంది. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఏ గ్లాస్తో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 1.5 దాకా గోధుమ పిండి సరిపోతుందండి. ఇక్కడ నేను కొంచెం పూరీలకి అన్నట్టుగా పిల్లల కోసము 2 గ్లాసుల దాకా గోధుమ పిండి వేసానన్నమాట. తర్వాత ఇందులోకి జస్ట్ ఒక పించ్ ఆఫ్ పసుపు వేసుకోండి. కర్జికాయలు అనేవి మంచి కలర్ వస్తాయి. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇంకా కొందరైతే చక్కెర కూడా వేస్తారు అండి, రేకులు అనేది స్వీట్గా ఉండడం కోసము. నేనైతే ఇక్కడ ఉప్పు కానీ చక్కెర కానీ ఏమీ వేయట్లేదండి. జస్ట్ కొంచెం పసుపు వేసాను అనమాట. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ తీసుకొని సేమ్ మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి అండి. వాటర్ అనేవి మనం తీసుకున్న పిండి క్వాలిటీని బట్టి కాస్త ఎక్కువగా తక్కువ కూడా పడుతూ ఉంటాయి. దాన్ని మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇక్కడ సేమ్ మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ పట్టి కొంచెం ఒక టేబుల్ స్పూన్ దాకా నీళ్ళు అయితే మిగిలాయండి. సో నాకైతే దాదాపుగా ఒక గ్లాస్ అయితే పట్టాయి. పిండి అనేది ఈ విధంగా గోధుమ పిండిని మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత 2 డ్రాప్సులు ఆయిల్ వేయండి. ఇలా 2 డ్రాప్స్ ఆయిల్ వేయడం వల్ల పైన పిండి అనేది ఎండిపోకుండా తడి ఆరకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి కవర్ చేసి పక్కన పెట్టేసేయండి. ఈలోపు మన శనగపప్పు అనేది కూడా బాగా చల్లారిపోయిందనమాట ఈ విధంగా. అలాగే ఈ వచ్చిన చారు ఉంది కదండి, ఈ వాటర్ అనేది పడేయకుండా కొంచెం ఉప్పు, కారం, అలాగే ఉల్లిపాయ, టమోటా ఇలా వేసి తాలింపు వేసుకొని పిల్లలకి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 యాలకులు వేసుకోండి. మీ దగ్గర యాలకుల పొడి ఉంటే దాన్ని కూడా వేసేసుకోవచ్చు అనమాట. తర్వాత మనం
తీసుకున్న శనగపప్పు ఉంది కదా, ఆ శనగపప్పునంతా కూడా ఇందులో వేసేసి మనం ఏ గ్లాస్‌తో అయితే శనగపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 3/4 కప్పు దాకా బెల్లం తురుము వేసుకోండి. మీరు స్వీట్ కాస్త ఎక్కువ తినేవాళ్ళైతే ఒక గ్లాస్‌కి ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని కాస్త ఆగుతూ మిక్సీ పట్టుకున్నామంటే చూడండి ఈ విధంగా అయితే తయారవుతుందనమాట. మీకు ఒకవేళ పల్చగా ఉంది, మాకిలా ఈ విధంగా గట్టిగా రాలేదు అనుకుంటే ఆల్రెడీ భక్షాలు వీడియోలో నేను కొన్ని టిప్స్‌నైతే షేర్ చేశాను అండి. ఒకవేళ మీకు కాస్త పల్చగా ఉంది అంటే మరోసారి మిక్సీ తిప్పామంటే సో ఈ విధంగా గట్టిగా అయితే రెడీ అవుతుందనమాట. ఒకవేళ మీకు ఇంకొంచెం పల్చగా ఉంది అంటే స్టవ్ పైన లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు వేయించామంటే మంచిగా రెడీ అవుతుంది. ఇంకొన్ని టిప్స్ కావాలంటే భక్షాల వీడియోస్‌లో ఉన్నాయి, అక్కడ చూడండి. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఇంట్లో చపాతీ చేసే బోర్డు ఉంటుంది కదా, చాపింగ్ బోర్డ్ అయినా సరే, చిన్న బండ లాంటిదైనా సరే అది పెట్టుకొని ఒకసారి మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి తీసుకొని మరొకసారి లైట్గా ఒక 30 సెకండ్స్ కలుపుకున్నామంటే ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఎక్కడైనా డ్రై అయినట్టు ఉంటే అది కూడా సాఫ్ట్గా అవుతుందన్నమాట. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మనం కర్జికాయలు ఎంత సైజులో చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా పిండిని తీసుకొని ఇలా చిన్న ఉండలాగా చేసి పెట్టుకోవాలి అండి. మీరు ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి ఒక్కొక్క చపాతీని రుద్ది కర్జికాయలు చేయలేమనుకుంటే ఒకేసారి పెద్ద చపాతీలాగా చేసి అన్నీ కూడా ఒకే సైజులో వచ్చేటట్టుగా మనం చేసుకోవాలనుకున్నా కూడా మన ఇంట్లో చిన్న చిన్న మూతలు గిన్నెలు ఉంటాయి కదా, సో వాటితోటి అన్నీ ఒకే సైజులో చిన్న చిన్న చపాతీలు మనం కట్ చేసుకున్నామంటే కర్జికాయలన్నీ ఒకే సైజులో చేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఈ ప్లేట్ అనేది పక్కన పెట్టుకోండి. మనం చేసుకున్న కర్జికాయలు అనేది ఆ ప్లేట్లో పెట్టుకోవడానికి వస్తుందన్నమాట, మళ్ళీ మళ్ళీ వేరే ప్లేట్ వాడకుండా. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇవన్నీ అంటుకుపోకుండా ఉండడం కోసం 2 డ్రాప్స్ దాకా ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా చేయడం వల్ల చపాతీ పిండి ఉండలు అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. తర్వాత ఒక చపాతీ ముద్దను తీసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ చిన్న చపాతీలాగా రుద్దుకోవాలి అండి. ఈ విధంగా చూస్తున్నారు కదా మీరు ఇక్కడ. ఇదే విధంగా ఒకేసారి ఒక 4, 5 చపాతీలు రుద్దుకున్నామంటే ఒకేసారి మనం 4, 5 కర్జికాయలు చేయడానికి టైం అనేది త్వరగా అవుతుందన్నమాట. ఈ విధంగా చపాతీలు అనేది చేసుకోవాలి అండి. ఇలా నాకైతే ఈ సైజులో చేసుకున్నాను, మీకు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజులో అయినా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకున్న చపాతీని తీసుకొని అందులోకి మనం పూర్ణం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దాంతోటిగా ఒక స్పూన్ పెట్టుకోండి. ఒక స్పూన్ పెట్టుకొని జస్ట్ అలా లైట్గా నొక్కేసి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చపాతీని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా నెమ్మదిగా నొక్కండి. ఒకవేళ మీకు చేతికి చపాతీ పిండి అంటుకుపోతుంది అంటే కాస్త చేతికి పొడి పిండి అద్దుకొని కాస్త ఇలా నొక్కారు అంటే చాలా చక్కగా సింపుల్గా చేసేయచ్చండి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా నొక్కేయచ్చు అనమాట. తర్వాత మీరు ఫోర్క్తో అయినా ఏదైనా డిజైన్ పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ జస్ట్ కార్నర్స్ అలా ప్రెస్ చేసి వదిలేసానమాట. ఎందుకంటే మా అమ్మ ఇలా చేసేది, తనని గుర్తు తెచ్చుకుంటూ నేను ఈ విధంగా అయితే చేశానన్నమాట. తను కొన్ని ఇలాగా ఇంకొక డిజైన్లో చేసేది. ఇప్పుడు చూపిస్తాను నేను. సేమ్ ఇలాగే మనం అన్ని కర్జికాయలను కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా కొంచెం పూర్ణం తీసుకొని ఇక్కడ నేను చూడండి చేతికి అతుక్కపోతున్నందుకు కొంచెం పొడిపిండి చేతికి అనుకొని ఇలా కర్జికాయలాగా ఒత్తుతున్నాను కదా, సో ఈ విధంగా పొడిపిండి అనుకుంటూ మనం కర్జికాయలాగా చేసుకోవాలండి. బాగా గట్టిగా ప్రెస్ చేయాలండి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోయి పూర్ణం అంతా కూడా నూనెలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా జస్ట్ కార్నర్ని కొంచెం అలా పెద్దగా నొక్కేసి ఈ విధంగా చిన్న చిన్నగా మడత పెడుతున్నాను అనమాట. ఈ డిజైన్ అయితే నాకు చాలా ఇష్టం అండి, అందుకనేసి ఇలా చేస్తున్నాను. మీకు కావాల్సిన డిజైన్ తోటి కర్జికాయలని చేసుకోవచ్చు అండి. ఫోర్క్తో కూడా నొక్కుకోవచ్చు, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి కదా. సో ఇదే విధంగా అన్ని కర్జికాయలని కూడా చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి. నాకైతే ఇక్కడ నేను తీసుకున్న చిన్న గ్లాస్కి 11 దాకా కర్జికాయలు వచ్చాయి. అలాగే ఒక 6 పూరీలు అనేవి వచ్చాయండి. చిన్న చిన్న సైజు పూరీలు వచ్చాయన్నమాట. పిల్లలు అడిగారు, వాళ్ళ కోసం అనేది చేశాను.
తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మంచిగా మీడియంగా హీట్ అయి ఉండాలండి. మరీ ఎక్కువగా కానీ తక్కువ కానీ హీట్ అవుతే ఎక్కువగా వేడయిందంటే మాడిపోతాయి, తక్కువగా వేడయిందంటే కర్జికాయ లోపల దాకా వేగదండి. సో మీడియంగా హీట్ చేసుకొని తర్వాత కడాయికి తగినన్ని కర్జికాయలు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదపొచ్చండి, మరేం పర్వాలేదు, విరిగిపోవు. తర్వాత రెండు వైపులా మంచిగా కాల్చుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా ఎక్కడ పట్టుకోవండి, చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీరు కావాలంటే టిష్యూ ఉన్న ప్లేట్లోకైనా తీసుకోవచ్చు, లేదంటే చిల్లుల గిన్నెలు ఉంటాయి కదా మనందరి ఇళ్ళల్లో, సో ఆ గిన్నెలోకైనా తీసుకోవచ్చు అనమాట. అన్ని కర్జికాయలను కూడా ఇదే విధంగా కాల్చుకోండి. నాకైతే 3 బ్యాచెస్కి అయితే సరిపోయాయన్నమాట. సో ఇక్కడ నేను ఒక పూరీని కూడా ఫ్రై చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, చాలా చక్కగా కూడా పొంగుతాయి అన్నమాట. ఎందుకంటే మనం కాసేపు పిండిని నానబెట్టుకున్నాం కదా, సో అందుకనేసి పూరీలు కూడా చక్కగా పొంగుతాయి. ఇలాగే అన్ని పూరీలని అన్ని కర్జికాయలని కూడా కాల్చుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇదే విధంగా అన్నిటినీ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, మన కర్జికాయలు అనేది కూడా మంచిగా రెడీ అయిపోయాయి అన్నమాట. చూడండి పైన ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, లోపల పూర్ణం కూడా చక్కగా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత చక్కగా అనేది, చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. అసలు ఎవరైనా సరే భక్షాలు చేయడం రాని వాళ్ళు, అలాగే పూర్ణం బూరెలు చేయడం రాని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయొచ్చండి. పూర్ణం కర్జికాయలు అనేది చాలా బాగుంటాయి. అలాగే పూరీలు కూడా చాలా చక్కగా అయితే వచ్చాయి. కొంచెం క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్గా, చాలా బాగా అయితే వచ్చాయన్నమాట. ఆయిల్ కూడా పూరీలు కూడా ఎక్కడ పీల్చలేదండి ఆయిల్. సో మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.